జార్ఖండ్ లో రాజకీయం వేడెక్కింది. జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకుంటున్నారు. అందుబాటులోనే ఉండాలి అంటూ పార్టీ అగ్రనేతల నుండి ఆదేశాలు వచ్చాయి. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సోరెన్ సతీమణి కల్పనను సీఎంగా చేసే ఛాన్స్ ఉంది అని నిషికాంత్ దూబే అంటున్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని అన్నారు. ఢిల్లీ నుండి రాంచీకి వస్తానని ఇప్పటికే పార్టీ నేతలకు సోరెన్ తెలిపినట్లుగా దూబే తన ట్వీట్ లో పేర్కొన్నారు. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇప్పుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోరెన్ సతీమణి కల్పనను సీఎంగా చేసే ఛాన్స్ ఉంది అని ట్వీట్ లో పేర్కొన్నారు ఆయన. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని, ఇప్పటికే ఢిల్లీ నుండి రాంచీకి వస్తాను అని పార్టీ నేతలకి సోరెన్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. మరోవైపు జార్ఖండ్ లో రాజకీయం వేడెక్కింది. బికాజ్ జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకున్నారు. కాసేపట్లో కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.